నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 11 గంటలకు సంక్రాంతి సంబరాలను తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ప్రారంభిస్తారని తణుకు పురపాలక సంఘ కమిషనర్ టి రామ్ కుమార్ తెలిపారు. ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ తదితర పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేస్తారని తెలిపారు. తణుకు కేకేఆర్ గౌతమ్ స్కూల్లో గురువారం సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ కొంపెల పుష్పలత తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత, సాంప్రదాయాలు, సంస్కృతి గురించి అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు. వేడుకల్లో భాగంగా భోగి మంటల ఏర్పాటుతో పాటు పిల్లల చేత జానపద కళలు, కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. ముగ్గుల పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. భోగు పళ్ళు పిల్లలకు పోసి బొమ్మలకు ఏర్పాటు చేయడం, గాలిపటాలు ఎగరవేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాఠశాల మొత్తం పల్లెటూరి వాతావరణంతో పండగ సంబరాలు తలపించింది. కోడి పందాలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి వేడుకలు పాఠశాలను ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచినట్లు ప్రిన్సిపాల్ పుష్పలత తెలిపారు. తణుకు స్ప్రింగ్ బోర్డ్ అకాడమీలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిన్నపిల్లలకు కుందర సత్యనారాయణచే భోగి పండ్లు పోశారు. గొబ్బి పూజ, బొమ్మల కొలువు, లక్ష్మీనారాయణ పూజ నిర్వహించారు. సంక్రాంతి 3 రోజుల కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయో పిల్లలకు వివరించారు. భోగి మంటలు, పతంగులు ఎగరవేయడం, గోదావరులకు ఆహార ప్రత్యేకత, వివిధ రకాలైన పిండి వంటలు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ టి జగదీష్ మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలో వచ్చినప్పుడు జరుపుకునే పండుగను మకర సంక్రాంతి అంటారని, ఈ పండుగ 3 రోజులు చేసుకుంటారని తెలిపారు. 3వ రోజున కనుమని, అదే పశువుల పండుగని, ఎందుకంటే పశువులు కష్టపడి సహాయపడినందుకు గాను కృతజ్ఞతగా మనుషులు ఆ రోజున పశువులను గౌరవిస్తారని తెలిపారు. స్కూల్ డైరెక్టర్ శ్రీ రెడ్డి సత్యనారాయణ పర్యవేక్షించారు. అధ్యాపకులకు మిఠాయిలు పంచిపెట్టారు. మధ్యాహ్నం పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో తణుకు మండలంలో గురువారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తణుకు మండలం మండపాకలో పాన్ షాప్ నిర్వాహకుడు కొప్పన దుర్గా ప్రసాద్ తన పాన్ షాప్లో బహిరంగంగా మద్యాన్ని వినియోగించడానికి అనుమతించడంతో అతనిపై కేసు నమోదు చేసి అతని వద్ద నుండి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమతులు లేకుండా మద్యం వినియోగించుకోవడం కోసం అనుమతించిన వ్యక్తులపై చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ మధుబాబు, హెడ్ కానిస్టేబుల్ అప్పలస్వామి, కానిస్టేబుల్ ఫణిభూషణ్ తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూర్ అంగన్వాడీ కేంద్రాల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పిల్లలచే గొబ్బెమ్మలు పెట్టించారు. భోగి మంటలు వేశారు. సంక్రాంతి ప్రాముఖ్యతను తెలిపారు. పర్యవేక్షకురాలు వి కృష్ణకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు వాణిశ్రీ, వసంత దుర్గ, ప్రమీల, రత్నమాణిక్యం పాల్గొన్నారు. ఇరవరం మండలం కేలింద్రపర్రు, సూరంపూడి, తూర్పిప్పర్రు, కే కుముదవల్లి గ్రామాల్లో మంచానికే పరిమితమైన 24 మంది పెన్షనర్లను తనిఖీ చేశారు. స్టేట్ టీం డాక్టర్ జాన్ హరిషన్, జిల్లా టీం డాక్టర్ సుష్మా, డాక్టర్ కాంతిరెడ్డి, ఎంపీడీఓ ఎస్ శ్రీనివాస్, కార్యదర్శులు పాల్గొన్నారు. ఆచంటకు చెందిన నెక్కంటి సుబ్బారావు అనే ఆదర్శ రైతు 90 ఏళ్ల వయసులో నేటికి వ్యవసాయంపై మక్కువతో 60 ఏళ్లుగా సాగు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసలు పొందారు. 2025 జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డేకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి ఆహ్వానం అందింది. జాతీయ స్థాయిలో 16 అవార్డులు, అంతర్జాతీయ స్థాయిలో 3 అవార్డులు సాధించిన అన్నదాత నెక్కంటి సుబ్బారావు IR 65 వరి వంగడాన్ని 50 బస్తాల దిగుబడి సాధించి వ్యవసాయ శాస్త్రవేత్తల్లో అభినందనలు పొందారు. రాష్ట్రపతి తన ప్రతిభను గుర్తించి ఆహ్వానం పంపించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు సుబ్బారావు చెప్పారు. మన గౌరవ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము నుంచి నాకు రిపబ్లిక్ డే ఉత్సవం రోజుకి విందుకు రమ్మనమని చెప్పేసి నాకు ఆహ్వానం వచ్చింది. చాలా ఆనందపడ్డాను. చాలా గర్వంగా కూడా ఉంది. నాకు ఊళ్ళో రైతులు పొరుగురు నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా నన్ను టీవీ, పేపర్లో చూస్తే అభినందిస్తున్నారు. రాష్ట్రపతి నుంచి ఆహ్వానం రావడం చిన్న విషయం కాదు. ఇన్ని కోట్ల మందిలో నా ఒక్కడికి వచ్చిందంటే నేను చేసిన కృషికి గాను నేను సంతోషపడుతున్నాను. 90 ఏళ్ళు ఇప్పుడు నాకు వయసు. 60 ఏళ్ళ నుంచి నేను వ్యవసాయం చేసుకుంటూ వచ్చాను. హరిత విప్లవం ఆచంటలోనే 60 ఏళ్ళలో స్టార్ట్ అయింది. అంచేత నాకు ఈ ఆహ్వానం వచ్చిందని చెప్పేసి ఆనందపడుతున్నాను. నెక్కంటి సుబ్బారావు, ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లా. నేను ఒక రైతుని. 60 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాను.
మొత్తం దేశవ్యాప్తంగా అంతర్జాతీయ అవార్డులు 3, మన దేశంలో 16 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. మొట్టమొదటి హరిత విప్లవం నాంది పలికిన గ్రామం ఆచంట. 60 ఏళ్ళు అయ్యారు పట్టి వంగడం వేసి దేశంలో అన్ని రాష్ట్రాలకి భారత ప్రభుత్వం సి సుబ్రహ్మణ్య గారి ద్వారా అది ఫిలిపైన్స్ నుంచి వచ్చింది. మళ్ళీ ఈ సీడ్ అంతా బస్తా 35 రూపాయలు, 15 రూపాయలు బోనస్ ఇచ్చి దేశం అన్ని రాష్ట్రాలకి ఆహార కొరత లేకుండా పంపించారు. అప్పటి నుంచే దేశం 1975 నాటికి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్ట్రాటజీ అప్పుడు సి సుబ్రహ్మణ్య గారు ఆహార మంత్రి తీసుకొచ్చారు. గర్వకారణం. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గణపవరం 2 సచివాలయ పరిధిలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఏరియాలో మలేరియా సబ్ యూనిట్ అధికారి వై లక్ష్మణరావు పాల్గొని మలేరియాపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ దోమల బారిన పడకుండా ఇంటి పరిసరాలు తడి లేకుండా పొడిగా ఉంచుకోవడం వల్ల దోమలు కుట్టడం ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులను అరికట్టవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ విల్సన్ బాబు పాల్గొని ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత, ఓరినేషన్ చేసిన నీటిని త్రాగడం, ఆకుపచ్చని ఆకుకూరలు తీసుకోవడం వల్ల కొన్ని వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ డి ఆశాజ్యోతి, ఏఎన్ఎంలు యు మేరీ, ఆర్ రామాదేవి, ఏ కృష్ణ, యోహాను, నల్లయ్య, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు గత 4 రోజులుగా జరుగుతున్నాయని ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మలా కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సకల సౌభాగ్యాలను కలగజేసే రైతన్నను మర్చిపోకూడదని, రైతు కష్టాన్ని గుర్తుపెట్టుకుని వారిని అన్ని రకాలుగా ఆదరించాలని పేర్కొన్నారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 పిఓ భాస్కర్రావు మాట్లాడుతూ భోగిమంట విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఐకు ఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ చైతన్య, అధ్యాపక బృందం టి అక్కిరాజు, డాక్టర్ కె స్వరూపారాణి, కోఆర్డినేటర్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కేవి గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయ్య ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సచివాలయాల నుండి వచ్చిన మొదటి, 2వ గర్భిణీ స్త్రీలను 74 మందిని పరీక్షించి మందులు అందజేసినట్లు వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్మయ్య తెలిపారు. ప్రతి గర్భిణి తప్పనిసరిగా 4 సార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని, మంచి పోషక విలువలు కలిగిన పదార్థాలు తీసుకోవాలని, ఐరన్ మాత్రలు, కాల్షియం బిళ్ళలు వాడాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ పురుడు పోసుకోవాలని ప్రతి గర్భిణికి తెలిపారు. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని ఉండి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్య బ్రహ్మారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజులు అన్నారు. ఉండి మండలం మహాదేవపట్నంలో సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో గురువారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్నూరి ధ్రువ్ నిశ్చయ్ వర్మ పుట్టినరోజును పురస్కరించుకొని దుప్పట్లు, తువాళ్ళు, గలీబులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవాస భారతీయులైన మోహన్ కృష్ణ రేవతి దంపతుల తనయుడు వర్మ పెద్దల దీవెనలు పొందడం, పుట్టినరోజు వేడుకలు వృద్ధుల మధ్య జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నసరాజు మాట్లాడుతూ అమెరికాలో నివసిస్తున్న శివ మాస్టర్ మనోడు ఇలా వృద్ధుల మధ్య గడపడం ఒక మధుర అనుభూతిని ఆ చిరంజీవికి దక్కుతోందని అన్నారు. వర్మ తండ్రి మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఇంతమంది పెద్దల మధ్యలో తన అబ్బాయి బర్త్డే చేసుకునే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. క్లబ్ కార్యదర్శి ముందు శివరామరాజు మాట్లాడుతూ తన కొడుకు నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. తన మనవడు వర్మకు ఆశీస్సులు అందజేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ నిర్వహించడానికి అవకాశం కల్పించిన సన్ రైజ్ ఫౌండేషన్, సాయం అందించిన ఉండి లయన్స్ క్లబ్కు ధన్యవాదాలు తెలిపారు. వృద్ధులకు భోజనం అందజేశారు. కార్యక్రమంలో పాలతీర్థం నరసింహారావు, ముందూరు మోహన్ కృష్ణ, రేవతి, ముందూరు ధ్రువ్ నిశ్చయ్ వర్మ, వృద్ధాశ్రమ నిర్వాహకులు వాణి, హరిప్రియ పాల్గొన్నారు. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్ రైజ్ ఫౌండేషన్ వృద్ధాశ్రయంలో మరి ధ్రువ మన లయన్స్ క్లబ్ కార్యదర్శి ముదునూరు శివరామరాజు వాళ్ళ కుమారుడు మోహన్, రేవతి అమెరికా, ఆ దంపతుల కుమారుడు నిశ్చయ్ ధ్రువ వర్మకి ఈరోజు 4వ పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా లయన్స్ క్లబ్ ద్వారా తెలియజేస్తున్నాము. మరి ప్రతి ఏటా కూడా ఈ అబ్బాయి పుట్టినరోజుకి చక్కగా వృద్ధుల ఆశ్రమంలోనే నిర్వహించడం, మరి శివ మాస్టర్ని అదేవిధంగా మోహన్, రేవతి దంపతులను కూడా నేను ముందుగా అభినందిస్తున్నాను. గత ఏడాది శనివారంలో ఉన్న వృద్ధాశ్రమంలో ఈ వేడుకలు జరిగినాయి.
ఈ ఏడాది ఉండి మండలంలో మన మాదేపట్నంలో ఉన్న ఈ సన్ రైజ్ వృద్ధాశ్రమంలో చేసుకోవడం చాలా అభినందనీయం. ఈరోజు వీరవాసర మండలం రాయకుదురు జిల్లా పరిషత్ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు ప్రధానోపాధ్యాయులు కానుకొని శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. విద్యార్థులచే హైస్కూల్ ప్రాంగణంలో రంగవల్లులు వేయించారు. భోగి మంటలు, భోగి పళ్ళు, గొబ్బెమ్మల చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు, హరిదాసు, కొమ్మదాసరి, పిట్టలదొర, సోది వేషధారంతో విద్యార్థులు అందరినీ అలరించారు. రంగవల్లుల పోటీలో గెలుపొందిన వారికి పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. రాయకుదురు హైస్కూల్లో గతంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన బోను దుర్గా ప్రసాద్ ఆర్థిక సహకారంతో వివిధ అంశాలతో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సహాయకులు వీరవల్లి నాగేశ్వరరావు, స్టాఫ్ సెక్రటరీ తులసి ప్రదీప్, ఉపాధ్యాయులు కాయల వీరస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మీ సమయాన్ని ఆరోగ్యానికి సరిపడేలా చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందని, అది మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. గురువారం పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో జిల్లా యంత్రాంగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఇతర సమన్వయ శాఖల ఆధ్వర్యంలో పోషణ్ ప్లస్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో కార్యకలాపాల్లో భాగస్వామ్యం, పోషణ్ ప్లస్ కింద ఐరన్ మాత్రలతో పాటుగా మునగాకు పొడి వసతి గృహాల్లో ఉన్న బాలికలకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎనిమియా లోపం వల్ల రక్తహీనత కలిగి కళ్ళు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయని, మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదో నిర్ధారణ చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం కోసం ప్రకృతి వ్యవసాయం అవసరమని, రైతులందరూ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం కడియం మండలం మాధవరాయుడిపాలెంలో సర్పంచ్ అన్నందేవుల వీరవెంకట సత్యనారాయణ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్న మినుము, పెసర పొలాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని అత్యంత కీలకమైన అంశంగా ప్రోత్సహిస్తోందని అన్నారు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం పట్ల దృష్టి సారిస్తూ ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలని కోరారు. తేనెల తెలుగు భాషను కాపాడుకుందామని ప్రపంచ తెలుగు మహాసభల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం గైడ్ ప్రాంగణంలో ఆ విద్యా సంస్థల చైర్మన్, వైస్ చైర్మన్ కేవీవి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ప్రపంచ తెలుగు రెండో మహాసభలకు మంత్రి కందుల దుర్గేష్ గురువారం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు భాషకు ఆంగ్లేయుడైన సిపి బ్రౌన్ ద్వారా చేసిన కృషిని, తెలుగు భాష మనుగడ కోసం బ్రౌన్ మందిరం అందిస్తున్న సేవలను మంత్రి వివరించారు. కవులు, రచయితలు రాసిన అమూల్యమైన గ్రంథాలను నిక్షిప్తం చేసిన గ్రంథాలయాలు ఉన్న ప్రాంతాలను ఉదహరిస్తూ వాటన్నిటినీ సాహిత్య పర్యాటకంలో భాగంగా అభివృద్ధి చేసి విద్యార్థులకు చూపించి చదివించగలిగితే భాషతో పాటు జీవితాలు కూడా సుసంపన్నమవుతాయని మంత్రి దుర్గేష్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేవరపల్లిలో కోడిపందెం నిర్వహించే వారిపై సర్కిల్ పోలీసులు దూకుడు పెంచారు. ఇంతవరకు 170 మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. ఒక్క దేవరపల్లి పరిధిలోనే 124 మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. కోడి కత్తులు కట్టేవారిని, గుండాట ఆడేవారిని బైండ్ ఓవర్ చేసినట్లు సిఐ నాయక్ తెలిపారు. ఈనాటి బంగారు మాట. పువ్వులోని సువాసన, మనిషిలోని ప్రతిభ ఎంత దాచినా దాగవు. జవహర్లాల్ నెహ్రూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.